రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ దృశ్యం సినిమాని తలపిస్తూ ఉన్నది. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినట్టు, పరిశ్రమలు పెట్టినట్టు, యువతకు ఉపాధి కల్పించినట్టు ఇవన్నీ అయిపోయినట్టే చెప్పేస్తూ ఉన్నారు. ఇంత 25% మొత్తం దేశంలో పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చేస్తున్నాయి కుప్పలు తెప్పలుగా అని చెప్పి అంటున్నారు. కానీ బడ్జెట్ చూస్తేనేమో దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నది. పోయినసారి మీద ఏ రంగానికి పెంపుదల లేదు. అనేక రంగాలు సంక్షేమానికి కోత పెట్టారు, వ్యవసాయ రంగానికి కోత పెట్టారు, చివరికి విద్యకు కూడా కోత పెట్టారు. అన్ని రంగాలకి కోతల మీద వాతలు పెడుతున్నటువంటి బడ్జెట్ లాగా ఇది ఉన్నది. ముఖ్యంగా వచ్చేటువంటి ఆదాయం, మన రాష్ట్రం నుంచి వచ్చే పన్ను ఆదాయం కానీ, కేంద్రం నుంచి రావాల్సిన వాటా కానీ లేదా గ్రాంట్లు కానీ రావాల్సిన వాళ్ళ దాంట్లో తగ్గిపోతున్నాయి. ఎందుకు తగ్గిపోతుంది? అభివృద్ధి జరిగినప్పుడు పన్నులు పెరుగుతాయి, ఎకానమీ బాగా బూస్టింగ్ ఉంటుంది. మరి పన్నులు పెరిగితే ఆదాయం పెరగాలి, ఎందుకు తగ్గిపోతున్నది? కాబట్టి అభివృద్ధి జరగలేదు అనేది చెప్పకుండానే చెప్పినట్టుగా అంకెలు చెబుతున్నాయి. అంకెలు వాస్తవాలు చెబుతాయి. ఉపన్యాసాలు ఒకతంపుడుగా ఉండొచ్చు, కానీ అంకెలు వాస్తవాలు చెబుతాయి. అందువల్ల అభివృద్ధి అనేది ఈ 2.5 సంవత్సరాల్లో జరిగింది సున్నా. పైగా ఈరోజు 75,000 కోట్లు లోటు, 3,32,000 కోట్లు బడ్జెట్ అని 75,000 అప్పు తెస్తే రేపొద్దున అది చాలకపోతే ఇంకా అప్పులు తెసి అప్పులను ఎవరు భరిస్తారు? వడ్డీలు ఎవరు కడతారు? ఇప్పుడు దాదాపు 98,000 కోట్ల రూపాయలు పెట్టుబడికి కోసం తెస్తున్నా ఉన్నారు. అప్పులే అందులో అత్యధిక భాగం. కానీ పెట్టుబడి వ్యయమేమో 54,000 కోట్లు. అంటే ఈ మధ్యలో గ్యాప్ ఎందుకు వచ్చింది? పెట్టుబడి కోసం తెచ్చినటువంటి అప్పులు పెట్టుబడి కాకుండా వేరే దానికి తరలిస్తున్నారా? కాబట్టి మొత్తం బడ్జెట్ అంతా కూడా అంకెల గారడీతోటి తిమ్మిని బమ్మిని చేసే విధంగా ఉంది. ముఖ్యంగా వివిధ రంగాలకు సంబంధించినటువంటి దీంట్లో చూస్తే ఇప్పుడు కౌలు రైతులు పెద్ద ఎత్తున ఉన్నటువంటి రాష్ట్రం మంది అసలు వాళ్ళకి ఏమీ లేదు, అసలు వాళ్ళకి రుణాల ఇది కానీ ఏమీ లేదు. అలాగే సంక్షేమానికి ఎస్సీ ఎస్టీలకి యూత్ వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తూ ఉన్నారు. పోయినసారి కూడా మళ్ళీ లోకేష్ చెప్పాడు నిరుద్యోగ భృతి అమలు జరిగిపోద్ది ఈ సంవత్సరం నుంచి అని. మహిళలకు 1,500 శ్రీధనం ఇస్తామని చెప్పి అన్నారు, అది లేదు. ఈ సూపర్ 6 అమలు జరిపామని చెబుతున్నారు. మరి ఏం అమలు జరిపారు? ఈ సూపర్ 6లో భాగం ఇవి. అందుకని అమలు జరపని వాటిని కూడా జరిపినట్టే చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు విజయవాడ నగరం చూస్తే అమృత పథకం అని, లేకపోతే స్మార్ట్ సిటీలు అని చెప్పిన విజయవాడ నగరం చూస్తే అమృత నిధులు, స్మార్ట్ సిటీ నిధులన్నీ ఎట్టిపోతున్నాయో అర్థం కాదు. మొత్తం మురికివాడలు ఎటు చూసిన డ్రైనేజ్ సిస్టమ్, వర్షం వస్తే అటు తిరగటానికి వీలుండదు, దోమలమయం, విపరీతంగా దోమలు ఉన్నాయి. ఏం అభివృద్ధి? రాజధాని నగరం విజయవాడే ఎలాగ ఉంటే ఇక మిగతా పట్టణాల అభివృద్ధి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ టౌన్లోనే విజయవాడ కావచ్చు, విశాఖ, నెల్లూరు ఇలాంటి టౌన్స్లో లక్షలాది మంది ఇళ్ళు లేక కాలువ గట్లు వేసుకున్నటువంటి పట్టాలు లేవు, వాళ్ళకి సరైన నివాస సౌకర్యం లేదు. మరి ఏ రకంగా అభివృద్ధి చేస్తారు పేదవాళ్ళని మీరు? అందుకని విజయవాడ నగరంతో సహా మొత్తం పట్టణాభివృద్ధిని కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. గ్రామీణాభివృద్ధికి కూడా నిధులు తగ్గిపోయినాయి. అందువల్ల ఈ బడ్జెట్ అనేది తిరోగమన బడ్జెట్, ప్రజలకు వ్యతిరేకమైన బడ్జెట్, రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసేటువంటి బడ్జెట్గా మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం. నిన్న అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం పయ్యావుల కేశవ్ గారిచే ప్రవేశపెట్టించబడినటువంటి బడ్జెట్ చూస్తే ఇది అంకెల గారడి. అంకెల్ని చూపి అభివృద్ధి వైపు చూడండి అని చెప్పనేటువంటి పద్ధతుల్లో కొన్ని అవాస్తవాలు కూడా ఉన్నాయి. మార్చి 24 నాటికి 2024 నాటికి 4,21,000 కోట్లు అప్పుందని చెప్పనేటువంటిది మొట్టమొదటి బడ్జెట్ సమావేశంలో ఇదే కేశవ్ గారు వెలిబుచ్చాడు. ఇప్పుడు అది 7,11,094 కోట్లు చూపిస్తూ ఉన్నాడు ఆయన. అంటే ఈ 3 లక్షల కోట్లు అప్పుడు 24 నాటికి 4 ఉంటే ఈ పైన 3 లక్షల కోట్లు మీరు వచ్చిన 2 ఏళ్లలోనే చేసింది ఇది. దీన్ని కప్పిపుచ్చేటువంటి దానికి 5 ఏళ్లలో 4 లక్షల కోట్లు ఆయన చూపిస్తే ఇప్పుడు 2 ఏళ్లలోనే 4 లక్షల కోట్లు నువ్వు చూపిస్తావు, 3 లక్షల కోట్లు నువ్వు చూపిస్తా ఉన్నావు. అంటే నీది అప్పుల గారడి. అప్పుని కూడా నువ్వు చేసిన అప్పుని కూడా అతి తక్కువ కాలంలో నువ్వు చేసినప్పుడు పక్కోడి మీద నెట్టేసేటువంటి దానికి ప్రయత్నం చేయటం తప్ప ఇంకోటి కాదు. ఇది వెరసి 7 లక్షల కోట్లు ఇప్పుడు రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద ఈ అప్పును చూపించేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకో మాట కూడా చదివిచ్చాడు కేశవ్ గారు. ప్రైవేట్ రంగంలో చాలా ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్ ఉన్నాయంట. ప్రైవేట్ రంగంలో ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్తో ప్రభుత్వ రంగంలో పనులు చేపట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయట.
ఈ ఎంత దుర్మార్గమైనటువంటి కామెంట్ అది. కేశవ్ గారు కనీసం బుర్ర ఉపయోగించండి. ప్రభుత్వ రంగంలో అనుభవం లేదా, ప్రైవేట్ రంగంలో అనుభవం ఉందా? కాబట్టే పీపీపీ అని చెప్పనేటువంటిది త్రిపుల్ పీ సిస్టాన్ని అమలు జరిపేటువంటి దానికి రాష్ట్రం మీద రుద్దేదానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారా అని చెప్పనేటువంటిది మేము అడుగుతున్నాం. నా నగరానికి సంబంధించి మాట్లాడితే బుడమేరు జపం చేశాడు ఒక 4 రోజుల పాటు ముఖ్యమంత్రి గారు. ఏది బుడమేరు ఆధునీకరణకి నిధులు? ఎక్కడన్నా మచ్చుకైనా బుడమేరు ఆధునీకరణకి నిధులు ఉన్నాయా అని చెప్పని అడుగుతున్నాం. ఎక్కడా లేదు, కేటాయింపులు లేవు. విద్యారంగం 30,000 కోట్లు కేటాయించారని చెప్తున్నావు. 32,000 కోట్లలో 30,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అమ్మఒడి కానీ, ఇతర పథకాలకి సంబంధించి 30,000 కోట్లు అప్పు ఉంది. అంటే నువ్వు కేటాయించినటువంటిది 2,000 కోట్లు మాత్రమే. ఇది గమనించు కేశవ్ గారు అని చెప్పి అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ఎలక్ట్రిసిటీ 13,000 కోట్లు అని చెప్తా ఉన్నావు. కేటాయించినటువంటిది సబ్సిడీ బకాయిలే 12,000 కోట్లు ఉన్నాయి రేపు మన సెప్టెంబర్ నాటికి. అంటే నువ్వు కేటాయించింది 1000 కోట్ల. ఇంత దుర్మార్గమైనటువంటి అవాస్తవాల్ని, అబద్ధాలని ప్రచారం చేసేదానికి బడ్జెట్ సందర్భంలోనైనా నిజాలు చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉన్నాం. అట్లాగే అర్బన్ డెవలప్మెంట్ కేటాయింపు 14,000 కోట్లు. ఇందులో 6,000 కోట్లు అమరావతికే. మిగిలిన 123 అర్బన్ ప్రాంతాలకి 8,000 కోట్లు అంట. అరే ఎంత నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అన్నట్టుగా ఉంది తప్ప ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి తీరు కానీ, అందుట్లో పేర్కొన్న అంకెలు కానీ చూస్తూ ఉంటే ఇది ఎంత మాత్రం సరైనటువంటిది కాదు. ఇది తిరోగమన బడ్జెట్, అభివృద్ధిని నిర్లక్ష్యం చేసే బడ్జెట్, ప్రైవేట్ వాడికి ఎరతివాచి పరిచేటువంటి ప్రైవేట్ రంగానికి, కార్పొరేట్లకి, వాళ్ళ ఆధిపత్యానికి తలొగ్గేటువంటి బడ్జెట్ తప్ప ఇంకోటి కాదు. ఇది ప్రజల అవసరాలు తీర్చే బడ్జెట్, అంతకంటే కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అందుకే సిపిఎంగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవాడ నగరంలో తలపెట్టాం. బుడమేరు ఆధునీకరణ పనులకి కనీసం రివైజ్డ్ బడ్జెట్లోనైనా చూపిస్తావా లేదా అని చెప్పనేటువంటి అడుగుతున్నాం. అది సవరిస్తావా లేదా అని చెప్పనేటువంటి అడుగుతున్నాం. అందుకని ఇప్పటికైనా బడ్జెట్ని సవరించుకో, అబద్ధాలు చెప్పాక వాస్తవాలు ఉన్నట్టుగా చెప్పు అని చెప్పనేటువంటిది ఆర్థిక మంత్రికి, ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.